నిన్నటి దినం ఏం చెప్పాననే దాని గురించి మరి కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకు మరలా ఇంకోసారి వివరిస్తాను. ధర్మశాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే రోమా పత్రికలో జాయిన్ అవ్వగానే రోమా పత్రిక 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ధర్మశాస్త్రం గురించి అక్కడ ప్రస్తావించబడుతుంది. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంది? అది ఎందుకు ఇచ్చాడు? దాన్ని ఎందుకు కొట్టివేశానని చెప్పాడు? కొట్టివేయబడిన ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? దేనిని కొట్టేశాడు? కొట్టేస్తే దేనిని కొట్టేశాడు? ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలను దేవుడు కొట్టేశాడు? ఏ ఆజ్ఞలు మనం పాటించాలి? అసలు ధర్మశాస్త్రం అంటే ఏంది? దానిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? అనే దాని గురించి మరి మనకు తెలిస్తేనే రోమాపత్రిక మనకు అర్థమవుతుంది. రోమపత్రిక మొత్తం చదువుకున్న తర్వాత అసలు ధర్మశాస్త్రం అంటే ఏంది బ్రదర్ అని అడిగారనుకోండి, మనకే సిగ్గుచేటు. కాబట్టి ముందుగా అసలు ధర్మశాస్త్రం అంటే ఏంది? సున్నతి అంటే ఏంది? రోమపత్రిక అనంగానే ముందుగా చెప్పాను కదా! రోమపత్రిక చాలా ఈ ఇలాంటి విషయాలు ఏదంటే సున్నతి విషయం గాని, అలాగే సిద్ధాంతపరమైనవి ధర్మశాస్త్రం సంబంధించి గాని, నీతికి సంబంధించింది గాని, విశ్వాసానికి సంబంధించి గాని, వీటికి సంబంధించింది రోమపత్రికలో ఎక్కువగా ప్రస్తావించబడింది. కాబట్టి వీటిని గురించి తెలుసుకున్న తర్వాత రోమపత్రికలోకి వెళ్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని మరి ధర్మశాస్త్రం అంటే ఏంది? దీని గురించిన వివరణ చెప్పడానికి నిన్న క్లాస్ స్టార్ట్ చేశాను. ఏంది బ్రదర్ ఒక క్లాస్‌లో మీరు చెప్పలేరా ధర్మశాస్త్రం గురించి అంటే, అసలు నేను చెప్పలేను. ఎందుకంటే దేవుడికే ధర్మశాస్త్రాన్ని గురించి రాయించటానికి 40 పగళ్ళు, 40 రాత్రులు పట్టింది. మోషే గారిని కొండ మీదకి తీసుకెళ్ళి 40 పగళ్ళు, 40 రాత్రులు దేవుడు మోషే గారితో చెప్పి రాయించాడు. అలాంటిది నేను ఒక క్లాసులో చెబితే మీకేం అర్థం అవుతుంది చెప్పండి? 2 క్లాసుల్లో కూడా మీకు అర్థం కాదు. అది మనం సంక్లిప్తంగా మొత్తం కూడా సంక్షిప్తంగా వాటిని వివరణ తెలుసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక నిన్నటి దినం ఏం చెప్పుకున్నాం అనే దాని గురించి నేను చెప్తాను. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ధర్మశాస్త్రం అంటే దేవుని వలన మనుష్యులకు ఇయ్యబడిన కట్టడ. దేవుని వలన మనుష్యులకు ఇయ్యబడిన విధి. అదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఆ శాస్త్రంలోనే ఉంది. ఇది ధర్మముతో కూడుకున్న శాస్త్రం. వృక్ష శాస్త్రం అంటే అది వృక్షాలకు సంబంధించిన శాస్త్రం గనక వృక్ష శాస్త్రం అని పిలిచారు. ఇది ధర్మశాస్త్రం అంటే ధర్మముతో కూడుకున్నది, ధర్మమైనది. ఉదాహరణకి చాలామంది వడ్డీ వ్యాపారాలు చేస్తా ఉంటారు. కొంతమంది 70 పైసలకు వడ్డిచ్చే వాళ్ళున్నారు. రూపాయికి వడ్డిచ్చే వాళ్ళున్నారు. రూపాయిన్నరకు వడ్డిచ్చేవాళ్ళున్నారు. రూ. 2కి ఇచ్చేవాళ్ళున్నారు. రూ. 5, రూ. 10, రూ. 20కి వడ్డీ ఇచ్చేవాళ్ళున్నారు. రూ. 20కి ఇచ్చేది అది ధర్మమా అంటే ధర్మం కాదది. ధర్మమైందేందంటే గవర్నమెంట్ నియమించింది 75 పైసలు, 90 పైసలు లేదా రూపాయి. అది ధర్మమైంది. మహా అయితే రూ. 2 వడ్డీకి ఇస్తా ఉంటారు. దీనిని మించి ఇచ్చేదేందంటే అది అధర్మం అన్నమాట. అంటే ఎదుటివాడు చాలా మంది సూసైడ్ చేసుకొని కూడా చచ్చిపోతుంది. ఎందుకంటే వడ్డీలు పెరిగిపోతున్నాయి కట్టలేక. కాబట్టి దేవుడు ఇచ్చినది ఇది ధర్మమైనది. అంటే ఒక మనిషికి వేరొక మనిషికి మధ్య గాయం తగలకుండా, మనిషికి మధ్య ప్రేమను నింపేది, మనిషికి మధ్య సమాధానాన్ని నింపేది. ఒక మనిషి వేరొక మనిషికి హాని చేయకుండా ఉండటానికి దేవుడు ఇచ్చినది. వీటికి పర్యాయ పదాలుగా అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటండి అంటే, ధర్మశాస్త్రం అనేది బైబిల్‌లో వాక్యం అన్నాడు, చట్టం అన్నాడు, దేవోక్తులు అన్నాడు, లేఖనం అన్నాడు, దేవుని చట్టం అన్నాడు, నిబంధనలు అన్నాడు. ఏవన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రం అన్నా కూడా ఇది దేవుని ద్వారా మనుషులకు ఇయ్యబడిన మాటలు. ఇది దేవుని ద్వారా మనుషులకు ఇయ్యబడిన ఉపదేశము. మంచిని కోరి దేవుడు తన పిల్లలకు దేవుడు అనే దానికన్నా ఒక తండ్రి తన పిల్లలకు వాళ్ళకు మంచి ఉపదేశం చేయడానికి ఇచ్చిన మాటలు. కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు. తన పిల్లలు
మంచి ఎలాగా మంచిగా నడుచుకోవాలో, తప్పు చేసినప్పుడు దండిస్తాడు. అలాగే ప్రేమ చూపిస్తాడు. ప్రేమ చూపించేది ఆయనే, తప్పు చేసినప్పుడు దండించేది ఆయనే. అలాగే దేవుడు కూడా ధర్మశాస్త్రం అనంగాల్నే వాడు చేయాల్సిన మంచిని చెప్పాడు. తప్పు చేసినప్పుడు దండిస్తానని కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడకు దేవునికి దేవుడు మనుషులకు ఇచ్చిన ఒక నిబంధన, కొన్ని మాటలు, ఉపదేశము ఇదే ధర్మశాస్త్రము. ఓకే. ఇదంతా కూడా ధర్మశాస్త్రం అంటే ఏంటి అనే దాని గురించి చెప్పాను. దేవుడు మనుషులకు ఇచ్చిన మాటలు. అంటే ఒక తండ్రి తన పిల్లవాడు బాగుండాలి, క్రమమైన పద్ధతిలో నడుచుకోవాలి. తన పిల్లవాడు సన్మార్గంలో నడుచుకోవాలని ఇచ్చేదంటే ధర్మశాస్త్రం. మొదట ఉపాధ్యాయుడు ఎవరు అనే దాని గురించి చెప్పాను. మొదట ఉపాధ్యాయుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏం చెప్పాడు? నేను నా తండ్రి దగ్గర వినిన సంగతులే బోధించుచున్నాను. నా తండ్రి దగ్గర చూచిన సంగతులే నేను బోధించుచున్నాను. అవి నావి కావంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చాడు అని ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మొదట ఉపదేశకుడు ఎవరంటే తండ్రి, మన తండ్రి యేసుక్రీస్తు వారికి ఉపదేశం ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. నేను తండ్రి యొద్ద నేర్చుకొని వచ్చానని. అంటే మొట్టమొదటి టీచర్ ఎవరంటే ధర్మశాస్త్రం సన్మార్గంలో నడిపించటానికి వీటన్నిటిని కూడా ఉపదేశించాడు. చాలా మంది తండ్రి ఏది చేయడు అనుకో, వాడు సిగరెట్ తాగుతాడు. తాగటం చూసాడు అనుకో, వీడు తాగుతాడు. అలా తండ్రిని బట్టి పిల్లలు తయారవుతారు. వాడు ఆయన ఎలా అయితే దయ కలిగిన వాడు, ఆయన ఎలా అయితే కరుణ చూపించాడో, ఆయన ఎలా అయితే ప్రేమించాడో, ఆయన ఎలా అయితే త్యాగం చేశాడో, వాటన్నిటిని కూడా భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారు పోషించి వెళ్ళిపోయాడు తండ్రి దగ్గరికి. అంటే తండ్రి చేసిన దానిని చూసి నేర్చుకొని భూమికి వచ్చి అలా బ్రతికి వెళ్ళిపోయాడు. కాబట్టి మొట్టమొదటి టీచర్ ఎవరంటే చాలా మంది ఏంటంటే చెప్తారు, చెయ్యరు. వాళ్ళు చెప్పటం వాటికి చేయరు. కానీ మన తండ్రి ఎలాంటి వాడంటే ఆయన చెప్పటమే కాదు, చేసి చూపిస్తాడు తన బ్రతుకులో. అలాంటి గొప్ప టీచర్ ఎవరన్నా ఉన్నారంటే మన తండ్రి. ఆ టీచరే మనకు ఉపదేశం చేశాడు. మనకు కూడా కొన్ని మాటలు ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అనంగానే ఏదో ఒక పుస్తకం, ధర్మశాస్త్రం అనంగానే మన తండ్రి మనలను సన్మార్గంలో పెట్టడానికి ఇచ్చిన మాటలు. ఇది నిన్నటి దినం చెప్పుకున్న మాటలు. మరి ఈ రోజు క్లాస్ లోకి వెళ్దాం. పార్ట్ 2 ధర్మశాస్త్రం గురించి పార్ట్ 2 లోకి వెళ్దాం మనం. మరి ఈ చట్టాన్ని ఎవరు ఇచ్చారంటే ముందుగా చెప్పాను. మన తండ్రి రాసి ఇచ్చాడు. దీనినే కీర్తనల గ్రంథం 81:4లో ఇలా సన్మార్గంలో ఉంచడానికి ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఎలా అయితే ఉందో, మన రాజ్యాంగం ఎలా అయితే ఉందో, తన పిల్లలందరూ కూడా యావత్ భూమి మీద సన్మార్గంలో నడిపించటానికి యెహోవా ఇచ్చిన చట్టంగా అందరనుకో, ధర్మశాస్త్రం అనుకో, నువ్వు ఏదన్నా అనుకో, అది తండ్రి ఇచ్చిన మాటలు. ఓకేనా? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని చెప్పాము. అసలు ధర్మశాస్త్రం ఇయ్యకపోతే ఏమైద్దండి? ఎందుకు ఇచ్చాడు ఈయన అని మనం ఆలోచిస్తే, ఇయ్యాల్సిన అవసరత ఎందుకొచ్చింది? ధర్మశాస్త్రాన్ని ఇయ్యాల్సిన అవసరత ఎందుకొచ్చింది? నువ్వు కొట్టేసేదాన్ని ఇయ్యటం ఎందుకు? ఆయన ఇయ్యకుండా ఉంటేనే సరిపోయేది కదా అనుకుంటే, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అనే దాని గురించి ఒక మాట మనం చదువుకుంటే, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం ఒకసారి మీరు చూస్తే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం.
29 దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు చాలు. ధన్యుడు. దేవోక్తి అన్ని కూడా ఒకటే పర్యాయ పదం. అంతా కూడా ఒకే మాటను సూచిస్తాయి. దేవోక్తి లేకపోతే, ఈ ధర్మశాస్త్రం అనేది లేకపోతే జనులకు కట్టడి ఉండదంట. అసలు వాళ్ళకి ఒక రూల్ అనేది లేకపోతే మాత్రం వాళ్ళకసలు కట్టే లేదంట. ఎట్ట పడితే అలా విచ్చలవిడిగా ఉంటారని మనకు లేఖనం చెప్తుంది. మరి ధర్మశాస్త్రం లేకపోతే విచ్చలవిడిగా ఉంటారంటే ఉంటారు 100%. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ లేదనుకోండి. ట్రాఫిక్ సిగ్నల్ లేకపోతే వచ్చే ప్రమాదం ఏంది? ఒకడు ఎడమ వైపుకెళ్ళాలి, ఇంకోవైడు కుడి వైపుకెళ్ళాలి. అలాగే రోడ్డు జంక్షన్స్ ఉంటాయి 4 వైపుల జంక్షన్. సిగ్నల్ ఉంది కాబట్టి ఆగినప్పుడు వాళ్ళు ఆగుతున్నారు, ఈళ్ళెళ్ళిపోతున్నారు. ఈళ్ళు ఆగుతున్నారు, వాళ్ళెళ్ళిపోతున్నారు. అలా సిగ్నల్ లేకపోతే ఒకరినొకరు గుద్దుకొని యాక్సిడెంట్లు అవ్వటం అనేది జరుగుతుంది. ఈ ట్రాఫిక్ సిగ్నల్ అనేయి మనలను క్రమమైన ఉండటానికి అవి ఉంది. అలాగే ఇప్పుడు దేవుడు కూడా దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారు అని చెప్పాడు. మరి నిజంగా తిరుగుతారా? ఆయనకేం తెలుసండి అని మనం అనుకుంటే, నిజంగా తిరిగిన సందర్భాలు కూడా బైబిల్‌లో ఉన్నాయి. దేవోక్తి లేనప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడు జనులు ఎలా ఉన్నారు అనే దాని గురించి ఒక మాట నేను నీకు చూపిస్తాను. ధర్మశాస్త్రం లేనప్పుడు ఎలా ఉన్నారు జనులు? నిర్గమకాండం 32 అధ్యాయం. నిర్గమకాండం 32 అధ్యాయం 25 వచనం. నిర్గమకాండం 32 అధ్యాయం 25 వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో చాలు. వారికి చాలు. చాలు. ప్రజలు విచ్చలవిడిగా అంట. మోషే గారు దేవుని మాటలు రాసుకొని వద్దామని చెప్పి కొండెక్కితే 40 రోజులు ఈ ముసలోడు మనల్ని తీసుకొచ్చిన ముసలోడు ఏడకెళ్ళాడో మనకు తెలియదు. వాడు ఎటో వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఒక దేవుణ్ణి చేసుకుందాం అని చెప్పి వాళ్ళు దూడను చేసుకుందే కాక ఇన్ఫర్మేషన్ అప్పటికి అవ్వ కూడా లేదు. ఆదాముకు చెప్పినప్పుడు ఈ తోట చెట్ల ఫలములో దీనిని తినకూడదయ్యా, మంచి చెడ్డల ఫలం ఇచ్చేదాన్ని అని దెయ్యానికి ఎవరు చెప్పారంటే దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడిని నెగిటివ్ గా తీసుకోకూడదు. దేవుడు ఎందుకు చెప్పాడు? ఆయన మనసులోకి వెళ్ళి ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది. దేవుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పరలోకంలోనే యుద్ధం జరిగింది. పరలోకంలోనే తిరుగుబాటు జరిగింది. సేవకుల్లోనే తిరుగుబాటు జరిగింది. అలా తన పిల్లల్లో ఎవరు పవిత్రంగా ఉంటారో, ఎవరు దేవుని లక్షణాలు కలిగి ఉంటారో, ఎవరు అపవాదికి లొంగిపోతారో, ఎవరు దెయ్యాలుగా మారతారో అని తెలిసిన తర్వాత వాళ్ళకి దేవుడు పరలోకాలను ఇవ్వాలనుకున్నాడు. అంటే ఆయన పెట్టి యాకోబుని ఎందుకయ్యా నువ్వు ప్రేమించావంటే అది మనకు తెలీదు. ఆయనకు తెలుసు. ఆయన మనస్సులోకెళ్ళి మనం ఆలోచించాల. ఆయన హృదయంలోకెళ్ళి, ఆయన ఆలోచనలోకెళ్ళి మనం ఆలోచించాల. ఎందుకు యాకోబునే ప్రేమించాడు? ఏశావుని ఎందుకు విడిచిపెట్టాడంటే, ఏదో దేవునికి ఇష్టమైన పని చేశాడాయన. దేవునికి ఇష్టమైంది ఏదో చేస్తేనే గాని ప్రేమించడు. ఇప్పుడు మన పిల్లలు కూడా చూడండి ఏదైనా మంచి పని చేసినప్పుడు తల్లిదండ్రులుగా మనం ప్రేమిస్తూ ఉంటాం. తప్పు చేసినప్పుడు కొడతా ఉంటాం. దేవుడు ఇద్దరు కూడా పాపులే. యాకోబు పాపే, ఏశావు పాపే. ఏశావు లాంటి భ్రష్టుడు అంటాడు యూదాపత్రికలోకెళ్తే. ఏశావు లాంటి భ్రష్టుడు. కూటి కోసం కక్కుర్తిపడిన భ్రష్టుడు అంటాడు ఏశావు గురించి. యాకోబు గురించి చూస్తే మోసగాడు అంటాడు. మరి ఇద్దరు కూడా పాపం చేసిన వాళ్ళే. కానీ ఎందుకయ్యా యాకోబుని ప్రేమించామంటే యాకోబు దేవునికి ఇష్టమైంది చేశాను గనుక. మరి ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠాన్ని కట్టి దేవుని కోసం తన పిల్లలు భవిష్యత్ తరాలందరిని కూడా దేవుని మాటలు చెప్పి వాళ్ళందరిని కూడా స్థిరపరిచిన వాడిగా, బలపరిచిన వాడిగా, వాళ్ళందరిని అన్ని తరాల వాళ్ళని జాగ్రత్తగా దేవుని కోసం భద్రపరుచుకున్న వాడుగా యాకోబు జీవితంలో కనపడతాడు. ఏశావు జీవితంలో మనం చూస్తే అంతా కూడా ఏదైతే వద్దంటాడో కానానీయులు కుమార్తెను వివాహం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనసులోకెళ్ళి చూస్తే మనం యాకోబు నచ్చాడు. యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు వారికి
12 మంది శిష్యులున్నా కూడా ఒక శిష్యుడు మాత్రం యేసు ప్రేమించాడంట. ఏందండి యేసుక్రీస్తు వారికి పక్షపాతం? 12 మందిని పిలిచాడు కదా! 12 మందిని ప్రేమించాలి కదా! ఎందుకండి యోహాన్ను మాత్రమే ప్రేమించాడు మనం అనకూడదు. అపార్థం చేసుకోకూడదు ఏది కూడా. ఎందుకంటే దేవుడు అబ్రాహామునే ప్రేమించాడు? ఎందుకు యాకోబునే ప్రేమించాడు? ఎందుకు ఇస్సాకునే ప్రేమించాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు యోహాన్నే ప్రేమించాడు? అని మనం అనకూడదు. ఆయన మనసులోకెళ్ళి మనం ఆలోచించాలి. దేవుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రేమించాడంటే, యేసుక్రీస్తు వారు ఎక్కడికెళ్ళినా పక్కనుండేది ఎవరంటే యోహాను. ఆయన విడిచిపెట్టకుండా అంటి పెట్టుకునేవాడు. చివరికి శిలువ మరణం విషయంలో కూడా ఆయన్ని అంటిపెట్టుకోకుండా పక్కనే ఉన్నాడు. అంటే ఏదో ఒక నచ్చిన విషయం ఉంటది. కాబట్టి ఆయన్ని ఎక్కువగా ప్రేమించాడు. మిగతా వాళ్ళని ప్రేమించలేదా? కాదని కాదు గాని అందరిని ప్రేమించాడు. వాళ్ళందరికంటే ఎక్కువగా యోహాను గారిని ప్రేమించాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడింది ఆయన గురించి. కాబట్టి దేవుని మనస్సులోకెళ్ళి మనం ఆలోచించాలి. ఏది కూడా త్వరపడి అపార్థం చేసుకోకూడదు. ఒక మాటను మనం చూస్తే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం దేవుడికి ఎలా నచ్చుతాం? ఆయన మనసుకి ఎలా నచ్చుతాం? అనే దాని గురించి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞా జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల
నువ్వు బద్ధకంగా ఉండకూడదు. మంచిగా పని చేసుకోవాలి. శ్రద్ధగా పని చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఐశ్వర్యవంతుడవుతావు. ఇది మనుషుని మేలు కోరా కాదా? మనిషికి ఉపయోగకరమైందా కాదా? మరి చాలా ఉపయోగకరమైందని దేవుడు తన పిల్లలను సక్రమంగా సక్రమమైన మార్గంలో ఉంచడానికి ఇచ్చినదే ఈ ధర్మశాస్త్రం. మరి ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా మరి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా చెప్పండి. లేదా మరలా ఒకసారి రివైండ్ చేయమన్నా కూడా రివైండ్ చేస్తాం. అందరూ స్పందించండి. అన్నయ్య, అది అదేం కాదు. అమ్మ చెప్పమ్మా. అది చిన్న డౌట్ అండి. అది ఏంటంటే, అంటే ధర్మశాస్త్రం మన అందరికీ ఇచ్చారా, లేకపోతే కేవలం ఇశ్రాయేలుకి మాత్రమేనా? అది అంటే వీరి మధ్య అది ఉభయుల మధ్య ఉన్నది కొట్టివే అంటే నేను ఇశ్రాయేలు చెప్తాను. పాటించక. ఓకేనా? ఓకేనమ్మా. ఇదేంటంటే మనం ఇంకా ఇంట్రడక్షన్ లోనే ఉన్నాం. ముందుకు వెళ్తే ఇవన్నీ కూడా వస్తాయి ముందు క్లాసుల్లో. ఎందుకంటే ఇప్పుడే చెప్పామనుకో ఏంటంటే సీక్రెట్ అనేది వెంటనే రివీల్ చేయకూడదు. చిన్నగా ముందు క్లాసుల్లో ఎందుకంటే స్టార్టింగ్ లోనే ఇవన్నీ చెప్పేసాం అనుకోండి, సీక్రెట్ అనేది కాదు కానీ మీకు వాటిని గ్రహించుకోవడానికి కొంచెం కష్టం అయింది. ముందు క్లాసుల్లో వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా చెప్పడానికి దీని మీద ఎక్కువ క్లాసులు పెట్టడం జరిగింది. ధర్మశాస్త్రం గురించి పూర్తిగా చాలా వరకు మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎవరెవరికి ఇచ్చాడు, మనం పాటించాలా, మనం పాటించాల్సిన అవసరం లేదా, ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చిందా, ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇస్తే ఏవి మాత్రమే ఇస్తాయి. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ప్రేమించండి అని మాట ఉందండి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించండి అని. మరి ఈ రోజు మనం ఎవరిని ప్రేమించకూడదా? మరి చెప్పండి. ధర్మశాస్త్రంలో నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించండి అని ఉంది. అది మంచి మాట కదా? మంచి మంచి మాట మాటే కదా. మరి యేసుక్రీస్తు వారు కూడా వచ్చి అదే కదా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి అంటే, ఇదిగో ముందు నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలన్నాడు, తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలన్నాడు. ఆ రెండు ఆజ్ఞలే ప్రాముఖ్యమైనవి అన్నాడు.